నా ఆట ఎలా ఉనింది? అదిరిపోయింది కదా. మేము చాలా గొప్ప ఆటగాళ్ళు, మమ్మల్ని ఎవరు గెలవలేరు. అన్నయ్య ఇప్పటికీ నువ్వు 3 సార్లు గెలిచేసావు. నీకు గెలిచి గెలిచి బోర్ కొట్టలేదు? గెలిచేదంతా బోర్ కాదు తమ్ముడు. సరే పర్వాలేదు, అదంతా వదిలేసాయి. నాకు జాలీగా ఉంది. లాగర్ వీక్ పోయినప్పటి నుంచి చాలా బోర్ కొడుతుంది అన్నయ్య. అవును నిజమే తమ్ముడు. వాడిని ఎగతాళి చేయడం, వాడిని ఇక్కడి నుంచి తరమడం మనకు అలవాటైంది. అవునన్నయ్య, మనకంటూ ఒకడున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా బోర్ కొడుతుంది. సరిగ్గా చెప్పావు తమ్ముడు. ఒకసారి అలాగే వాడిని గన్నుతో కాల్చాను చూడు, వాడు బట్ట తలలో చాలా బుల్లెట్లు తగిలాయి. ఏంట్రా చూస్తున్నారు? మళ్ళీ వచ్చేస్తాను. నేను వెళ్ళిపోతాయంటే నడిచిపోతాయంటే మీకేం వచ్చింది? పెట్టడాలని స్పెషల్ క్లాస్ కు వెళ్ళి నేర్చుకొని వచ్చాను. ఈసారి నా దగ్గర నుంచి మీరు తప్పించుకోలేరు. నీకు భయం పోయిందా ఏంటి? ఇప్పుడు నువ్వే నన్ను చూసి భయపడతావు. ఇంకా నా ఇంటి దగ్గర మీరు అసలు ఉండనే కూడదు. తమ్ముడు బ్రాయర్ ఫుల్ ఫామ్ లో వచ్చాడు రా. సరిగ్గా చెప్పావు. నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను. వదిలేసి వెళ్ళకు. వదిలిపెట్టాను. మీరే వచ్చేసారంటే ఏం చేయను, నేనే వచ్చానంటే మీరు తట్టుకోలేరు. తమ్ముడు మనం విడివిడిగా వెళ్దాం. అరే విడివిడిగా వెళ్ళారు, ఎవరు వెళ్ళి పట్టుకోవాలి. ముందు వాడు తమ్ముడు కథని ముగించేద్దాం. మొత్తం లాగించాలి. లాగర్ వీక్ నన్ను కనిపెట్టలేడు. తల తిరుగుతుంది. చిన్నోడా భయపడి పడిపోయావా? నీ కథను ముగించడానికి నేను హంటింగ్ క్లాస్ కంతా వెళ్ళింది. అందరికి బాయ్ బాయ్ చెప్పు. నేను వేటాడబోతున్నాను. నేను కాల్చి పారేస్తాను చూడరా. ఏంటది? బుల్లెట్ కనపడలేదు. బుల్లెట్ వేసిన తర్వాత డైలాగ్ మాట్లాడతా. నా దగ్గరకు నాకు వెళ్ళకమంటే నన్ను క్షమించు. రే తమ్ముడు, తమ్ముడు నువ్వు ఎక్కడ ఉన్నావురా? రే బ్రహ్మలు ఎక్కడున్నా బయటికి రా. రే తమ్ముడు ఇక్కడెక్కడైనా ఉన్నావా? నువ్వు నా తమ్ముడు బ్రహ్మల్ని చూసావా? మన ఇద్దరం కలిసి
సరే సరే రా, మన ఇద్దరు కలిసి వెతుకుదాం. బ్రాంబల్, రే తమ్ముడు. వీడు కుక్క పిల్లలాగా మారాడా అంటే? ఒకవేళ తల దెబ్బ తగిలి ఉంటుంది, అందువల్ల ఇలా అంతా అయిపోయాడు. ఏంటో నీ కనిపెట్టేద్దాం. నీకు ఇది కావాలా? ఎదుగో తింటాను. ఇప్పుడు ఏదో ఉంది, నీకు కావాలా? సరే ఓకే, మళ్ళీ ట్రై చేస్తే చూద్దాం. హంటింగ్ డాగ్ దొరికింది, అద్భుతం. నువ్వు ఎక్కడున్నావా? నిన్ను నేను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను. రారా, నువ్వు ఎప్పుడు వచ్చావు? మంచి పని చేస్తావు. ఇదిగో తిను. ఇదేలాగా నేను చెప్పిన పని అంతా సరిగ్గా చెయ్యాలి, అప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీకు నేను చాలా తినడానికి ఇస్తాను. బ్రాంబల్, రే తమ్ముడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? వాడే, అవును. రే తమ్ముడు, ఏం చేస్తున్నావు? నా చెయ్యి వదలు. నా కొత్త మాస్టర్ హంటర్ విక్ నిన్ను పట్టుకోమన్నారు. లాగర్ విక్ నీ మాస్టర్ అని చెప్తున్నావు, నీకేం పిచ్చా? నువ్వు నాతో రావాలి. నొప్పిగా ఉంది. ఇలా చూడు బ్రాంబల్, ముందు నేను చెప్పేది విను. నువ్వు నాతో ఏమీ చెప్పకు. నువ్వు నాతోనే గొడవ పడుతున్నావా తమ్ముడు? తమ్ముడు, రే నీకు పిచ్చి పట్టిందా? ఆగు. బ్రాంబల్ చెప్పేది విను, నన్ను వెంటాడుకో. మర్యాదగా పరిగెత్తకుండా ఆగు. నా బాస్ దగ్గర నిన్ను పడతానని చెప్పాను. ఏం జరుగుతుందని అర్థం కావట్లేదే. ఎక్కడికి పోయింటాడు? ఇప్పుడు నువ్వు బాగా ఎరుకుపోయావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు పాతది మర్చిపోయావా ఏంటి? నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నావు? నీకు పిచ్చి పట్టిందా? వీడికి నిజంగానే పిచ్చి పట్టింది. నువ్వు నిజంగానే నన్ను అటాక్ చేసావంటే ఆ తర్వాత ఊరికి వదిలిపెట్టను. ఏంటిది? ఇదిగోరా, ఇది తీసుకో. నా దగ్గరేనా? సింహాన్ని చెరలో బంధించారు. నన్ను ముందు బయటకు వదలండి. ఏంటి వీడు ఎంతసేపు అయినా రాలేదు? ఒకవేళ పడితే నేను నిద్రపోయి ఉంటాడా ఏంటి? నువ్వు ఒక మంచి కుక్కవేరా. వద్దు, నీ మీద నేను చాలా గొప్పగా ఉన్నా. నన్ను ఎంత ఇబ్బంది పెట్టున్నావు. ఇప్పుడు నేను కొప్పెడతాను చూడు. చాలా అందంగా ఉన్నా. నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఆ గన్నయ్యరా బ్రాంబల్. రే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు రా? లాగర్ విక్. బ్రాంబల్, బ్రాంబల్, మన ఇద్దరం కలిసి ఎలా ఉంటుందో చూపిద్దాం. రెడీనా? మళ్ళీ నువ్వు రాకు. బాయ్ బాయ్.